మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ తో పాటు నేడు మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టు విక్రమార్క ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముఖ్య నేతలుగా ఉన్న ముగ్గురికి కేబినెట్ లో చోటు దక్కింది. మల్లు భట్టు విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి ఊహించని విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజా నరసింహ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కాబోయే మంత్రుల వివరాలను రాజ్భవన్ కు తెలిపారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి రేవంత్ రెడ్డి మాణిక్రావు ఠాకరే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్, మొత్తానికి ఈ రోజు అంటే 3వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కానీ క్యాబినెట్ లో ముఖ్యంగా ఎవరెవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా రేవంత్ క్యాబినెట్ లో ఎవరెవరికి కీలక స్థానాలు దక్కనున్నాయి? మాదిరి మొత్తం మీద ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వము ఈరోజు కొలువు తీరబోతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారము అయిన వెంటనే డిప్యూటీ సీఎంతో పాటు మరికొంత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మనం ముందు చెప్తున్నటువంటి గత 2 రోజుల నుంచి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు కావచ్చు, ఎవరేమైనా కూడా మనం 2 రోజుల నుంచి చెప్పుకున్న అంశమే మొత్తము ఈ జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే పేర్లు ఈరోజు 11 మందితో పాటు ఒక డిప్యూటీ సీఎంగా చెప్పుకున్నటువంటి వ్యక్తుల పేర్లు మనం గతం నుంచి 2 రోజుల నుంచి చెప్పుకొస్తున్నాం. ముఖ్యంగా మొత్తం 18 మందికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఇప్పుడు 11 మంది ఒక డిప్యూటీ సీఎంకు అవకాశం కల్పించారు. కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మరికొంతమందిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్టు ఖమ్మం జిల్లా నుంచి గతంలో పొంగులేటి శ్రీనివాసు ప్రత్యేకంగా ఐడ్రీమ్కు న్యూస్కు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ ఆయన ఖమ్మం జిల్లాలో ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవరు, గెలిచినా కూడా వాళ్ళ అసెంబ్లీ గేటు తాకని అనేది చెప్తం చేశాడో అదే ఆయన నిరూపించాడు. ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వీర విధేయుడు అని చెప్పడానికి భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయన మధుర నుంచి గెలుపొందారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయనకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు మరో 11 మందికి ఈ క్యాబినెట్లో బెర్తులు కన్ఫర్మ్ అయినట్టు వాళ్ళకు మాణిక్య ఠాకూర్, తెలంగాణ ఇన్ఛార్జి ఉన్నటువంటి మాణిక్య ఠాకూర్ వాళ్ళకు నేరుగా ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార అనంతరము ఈ 11 మంది డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఏదో ఢిల్లీలో హడావుడిగా గడిపినటువంటి కాంగ్రెస్ పెద్దలతోటి ఆయన ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళు సాయంత్రం పొద్దుపోయేటట్టుగా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నేరుగా ఆయన ఇంటికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇప్పటికే సోనియా గాంధీ రేవంత్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి ఇప్పుడే ఇది శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా వాళ్ళు పార్క్ హయాత్ హోటల్కు చేరుకునే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యునిగా మల్కాజ్గిరి నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరతర పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను అందరినీ ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఆయన నేరుగా ఆహ్వానించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు జరిగేటటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారము నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎల్బీ స్టేడియాన్ని తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు నెలకొల్పారు. ఎల్బీ స్టేడియం వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ ఏదైతే రూట్స్ మార్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి భద్రత ఏర్పాట్ల రీత్యా కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, రకరకాల ఇష్యూతోటి పోలీసు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎల్బీ స్టేడియము 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీవీఐపీలు వచ్చే అవకాశం ఉంది కనుక 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. ఈ 3 అంచెల భద్రతతో పాటు ఎల్బీ స్టేడియంలో కూర్చునేటటువంటి ఏర్పాట్లను కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కేటగిరీ మీన్స్ ఏంటంటే కొద్దిగా వీవీఐపీలు ఏ బ్లాకు,
అంటే కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళు బి బ్లాక్, అదేవిధంగా సి బ్లాక్, ఇట్లా 3 విభాగాలుగా విభజించేసి అక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే డీజీపీ అదేవిధంగా సిఎస్ శాంతకుమారి వీళ్ళందరూ ఎల్బీ స్టేడియంలో ఉదయం నుంచి పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటటువంటి విఐపీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సరైన సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ కానివ్వండి, డీజీపీగా ఉన్నటువంటి రవిగుప్త కావచ్చు, వీళ్ళు అంటే దగ్గరుండేసి అంటే వచ్చేటటువంటి విఐపీలను నేరుగా వాళ్ళతో పలకరిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కిందనేసి మనం గతంలో చెప్పుకున్నట్టు మంత్రివర్గంలో ఉన్నటువంటి మొత్తం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 12 మంది, ఒక డిప్యూటీ సీఎం 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా ఫోన్లు నేరుగా వెళ్ళాయి. వాళ్ళు ఎల్బీ స్టేడియంకి రావాలి, ప్రమాణ స్వీకారం చేయాలి అనేసి వాళ్ళకు కూడా నేరుగా ఫోన్ వెళ్ళడం జరిగింది. ఎవరెవరు మంత్రివర్గంలో కీలకంగా చోటు దక్కించుకొని ఉన్నారు? 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. సో ఈ 11 మందిలో ఎవరెవరు కీలక స్థానాల్లో ఉండబోతున్నారు? ఒకటి అంటే మాధురి, ఇప్పుడు అంటే ఈ 11 మందితో పాటు ఒక డిప్యూటీ సీఎంగా ప్రకటించినటువంటి కేంద్ర కాంగ్రెస్ నాది జాతీయ నాయకత్వము వీళ్ళకి ఇంకా బెర్తులు కన్ఫర్మ్ చేయలేదు. అంటే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము వీళ్ళకి ఏ శాఖలను కేటాయించాలి, ఎవరెవరు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు, కొంతమంది ఇంతకుముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో వీళ్ళు కాంగ్రెస్లో మంత్రులుగా వ్యవహరించిన తీరైతే అది చేసిన అనుభవం అయితే ఉంది. అంటే వీరికి ఎలాంటి పదవులు కట్టబెట్టాలి, అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు కావచ్చు, ఇట్లా చాలామంది అంటే ఒక 3-4 గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు అయితే ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకటి డిప్యూటీ సీఎంకి ఎలాంటి పోర్ట్ఫోలియో ఇస్తారు, అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా పనిచేశారు. అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు అంటే గతంలో మొన్నటి వరకు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దుద్దిల శ్రీధరబాబుకు ఆయనకు స్పీకర్గా పదవి కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం. నిజంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరము రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళు కూర్చొనేసి వాళ్ళకు సంబంధించినటువంటి శాఖలపైన కొంత చర్చ జరిపేసి వాళ్ళకి ఏ శాఖలపైన వాళ్ళకు పట్టుంది, వాళ్ళు ఎలాంటి శాఖలు అప్పచెప్తే దానికి సమర్థవంతంగా పనిచేస్తారనే అంశమైన కొద్దిగా డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకు పోర్ట్ఫోలియో కల్పించే అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం అనంతరమే వీళ్ళకి సంబంధించినటువంటి శాఖలన్నీ కేటాయించే అవకాశం ఉంది మాధురి. అయితే ఇప్పుడు మనకి వైఎస్ హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ లేడీస్కి ఒక పీఠం వేయటం జరుగుతూ ఉంటుంది, ఒక మంచి గౌరవం ఇవ్వటం జరుగుతుంది. మనం ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకున్నట్లయితే హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రకటించిన తర్వాత ఎలా ఉంది, అప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందో చూసాం. మరి ఈసారి రేవంత్ క్యాబినెట్లో అలా ఎవరినైనా అంటే మనకి ఇద్దరు కనిపిస్తున్నారు, ములుగు నుంచి సీతక్క, అలాగే వరంగల్ నుంచి కొండా సురేఖ, వీళ్ళిద్దరిలో ఎవరికైనా కీలకమైన హోమ్ మినిస్ట్రీ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా మన ముందు కనలాడుతున్నటువంటి ఒక అంశము ఇందిరాగాంధీ పరిపాలన, ఇందిరా రాజ్యము, రాజశేఖర రెడ్డి ప్రజాపాలన అనే ఈ 2 అంశాల మీదనే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించినటువంటి ప్రజాపాలన, ప్రజల ముందు పాలన, రకరకాల పేర్లతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలని ఆకర్షించే విధంగా ఆయన పరిపాలన కొనసాగించారు. అలానే ఉండాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మహిళలకు కానివ్వండి, ఆ కులాలకు సంబంధించినటువంటి, మతాలకు సంబంధించినటువంటి, ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్నిటినీ క్రోడీకరించేసి వాళ్లకు ఈ మంత్రివర్గంలో చోటు దక్కే ఆ విధంగా ఆయన ప్రయత్నం అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి అప్పట్లో కొంత చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళకు హోంమంత్రి ఇవ్వడము కొంతమంది చాలామంది డిస్కషన్ జరిగింది. కాకపోతే రాజశేఖర రెడ్డి మహిళని హోంమంత్రి సక్సెస్ఫుల్ అని నిరూపించాడు రాజశేఖర రెడ్డి. నిజంగా రాజశేఖర రెడ్డి బాటలోనే నడవాలనేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇందులో కొద్దిగా సీనియర్గా ఉన్నటువంటి 2 మహిళలను అయితే ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఈ యొక్క చర్చ అయితే జరుగుతుంది. ఒకటి ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క, అదేవిధంగా వరంగల్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండ సురేఖ గతంలో వైఎస్ టైంలో ఆమె మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కాకపోతే ఒకటి ఇక్కడ ఏంటంటే అంటే ఎవరైతే రేవంత్ రెడ్డికి వీర విధేయులో ఉన్నటువంటి ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆమె గతంలో కూడా 2-3
2-3 సార్లు ఆమె కొంత ఆమె యొక్క సంతోషాన్ని వెలిపుచ్చింది. హోమ్ మినిస్టర్ చేయడానికి కూడా నేను వెనుకాడను, హోమ్ మినిస్టర్ని ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాను అనేసి ఆమె స్పష్టం చేశారు. నిజంగా రేపు ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరము వీళ్లకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారు అనే దాని మీద అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకటి, ఐడ్రీమ్ తరపు నుంచి ఆమె గతంలో కూడా 2-3 సార్లు మాట్లాడుతూ హోమ్ మినిస్టరు నేను సమర్థవంతంగా చేయగలను, ఏ శాఖ ఇచ్చినా కూడా చేయగలను అనేసి ఆమె ధీమా అయితే వ్యక్తం చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలాగా నిజంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తే మటుకు ముందుగా హోమ్ మినిస్టరు